శంకరాచార్య గుహ అన్నారు. ఏంటో ఈ మందిరం చాలా అద్భుతమైన మందిర్లు అండి. ఇవన్నీ నేను ఎలా కనిపెడతానో ఏంటో ఆ దేవుడు నాకు అరే పుష్యు నేను అక్కడుంటే నువ్వు ఎక్కడెందుకు రా ఇటు రారా అని పిలుస్తున్నాడే ఏమో కానీ చూడండి గుహ. ఇదిగోండి త్రివేణి సంఘం సైడ్లోనే మనకి కామనాథ్ మందిరం అయితే ఉంది. సో ఆ దేవాలయం కూడా మీకు చూపించేసి మరి నేను ఏది ఇది అది అని వదలండి, లైన్గా అన్ని కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. సో మీరు చాయిస్ ఈజ్ యువర్స్. సో వన్ డే మీరు వచ్చేటప్పుడు ఈ దేవాలయాన్ని చక్కగా వీక్షించడానికి అయితే బాగుంటుంది. చూడండి నేనైతే పొద్దున్న సోమనాథ్ దేవాలయం నుండి ఇవన్నీ నడుచుకుంటూనే తిరిగేస్తున్నాను. యూ డోంట్ నీడ్ ఎనీ ట్రావెల్స్ ఆర్ ఎనీ వెహికల్ ఇన్ సోమనాథ్ టు విజిట్ ద టెంపుల్స్. సో కామనాథ్ మహాదేవ్, అక్కడ సూర్య దేవాలయం, సూర్య భగవానుడి దేవాలయం కూడా ఉంది. సో అక్కడ కూడా మనం వెళ్దాం. ఫస్ట్ ఈ దేవాలయం కవర్ చేసేసి ఇది కూడా మనకి శంకరాచార్య దేవాలయం ఎంట్రన్స్. సో కామనాథ్ దేవాలయం, మహాదేవ్ దేవాలయం, నరసింహ అవతారం, నరసింహమూర్తి చాలా అద్భుతం చూడండి. ఓ మై గాడ్. దీని తర్వాత మనం కామనాథ్ మహాదేవ్ అనుకుంటాను. చుట్టుపక్కల దేవాలయాన్ని తిరిగారు. ఇవ్వండి ఇదంతా కూడా మనకి శంకరాచార్య దేవాలయం. సో శంకరుని కూడా ఒకసారి చూసేసి సూపర్ అండి, అద్భుతంగా ఉంది. మనకి చూడండి చాలా చాలా బాగుంది. డీటీ చక్కగా కామనాథ్ సోమనాథ్ తర్వాత కామనాథ్ దేవాలయం కూడా చక్కగా వచ్చి దర్శించుకోవాలి. సో ఇక్కడ చక్కగా పూలు, సూచులు, బ్యాగులు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇది మనకు లక్ష్మీ మాతాజీ, సరస్వతీదేవి చాలా చాలా బాగుందండి దేవాలయం. చక్కగా ఇది కూడా మీ బకెట్ లిస్ట్లోకి యాడ్ చేసుకోండి. సరస్వతి తల్లి, బాబా పాదాలు, దేవాలయం చాలా మహోన్నతమైన దేవాలయం, చాలా చాలా బాగుంది. మీరు చక్కగా ఈసారి సోమనాథ ద్వాదశ జ్యోతిర్లింగం చాలా బ్యూటిఫుల్. శంకరాచార్య గుహ అన్నారు. ఏంటో ఈ మందిరం చాలా అద్భుతమైన మందిర్లు అండి. ఇవన్నీ నేను ఎలా కనిపెడతానో ఏంటో ఆ దేవుడు నాకు అరే పుష్యు నేను అక్కడుంటే నువ్వు ఎక్కడెందుకు రా ఇటు రారా అని పిలుస్తున్నాడే ఏమో కానీ చూడండి గుహ. శంకరాచార్య ఇలా రావాలి, వెళ్ళిపోతాను. గోల ఏమో కానీ కళ్ళు అయితే తిరిగిపోతాయి. చూడండి గోల ఇప్పుడు వెళ్ళాలి, మామూలు విషయం కాదు. గుహ లోపలికి అలా వచ్చి గుహ లోపలికి వెళ్ళి శంకరాచార్యని చక్కగా దర్శనం చేసుకోవచ్చు. చూపిస్తాను. అది అలా వెళ్ళాలండి. ఉండేది బయటకు వచ్చాను. చాలా అద్భుతమైన దేవాలయం. ఇది కూడా మీరు మీ లిస్ట్లో బకెట్ లిస్ట్లోకి యాడ్ చేసుకోండి. సో మస్ట్ విజిట్ వెన్ యూ కమ్ టు సోమనాథ్. సో ఇది కూడా మనకి కామనాథ్ దేవాలయం వెనుక ఉంది కదా, మనకి
కలర్ పోయింది. అది మన సూర్య మందిర్. సో అక్కడికి వెళ్ళాలండి నేను. ఈ కామనాథ దేవాలయం సమీపంలో సూర్య మందిర్కి వెళ్తున్నాను. ఏంటి ఇదంతా కూడా ఎండ విపరీతంగా ఉంది. ఏ రోజు నేను నడుద్దాం అనుకుంటున్నాను ఆ రోజు ఎండ ఎక్కువ ఉంటుందండి. ఇంకా రేపు కానీ రేపు పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. ఇక్కడ హెలికాప్టర్ కూడా ఉంది. మరి మోదీ గారు ఇక్కడ కూడా వచ్చి సోమనాథ్ దర్శనం చేసుకుంటారేమో. ఏంటిది సూర్య మందిర్. ఫైనల్లీ సూర్య మందిర్కి అయితే వచ్చాను. సో నాకు తెలిసి కాశ్మీర్లోన హర్షవెల్లి మందిర్, కోనాక్స్ అంటే 3 ఉన్నాయి. కానీ మరి ఎంతగా ఇది కూడా నేను విన్నాను ఇప్పుడు సూర్య మందిర్ అని. సో ఇదిగోండి సూర్య మందిర్కి అయితే వచ్చాను. దూరం నుండి అయితే చక్కగా కనిపించింది. మా దగ్గరికి వచ్చాను కాబట్టి మరి లాంగర్ వ్యూ అనేది రావట్లేదు ఎలివేషన్. దర్శనం చేసుకుని తొందరగా వెళ్ళిపోవాలి. మరి టైం అనేది లేదు. సూర్య భగవానుడి దేవాలయం. సూర్య భగవానుడు. సో ఇదిగోండి ఈ సైడ్ నుండి కొంచెం పర్వాలేదు, చక్కగా కనిపిస్తుంది. దూరం నుండి మంచి యాంగిల్లో కనిపించింది అండి. ఇదే సూర్య మందిర్. సిద్ధినాథ్ మహాదేవ్ అంట. కింద కలిసి మాతాజీ. ఇవన్నీ సోమనాథ్లో చాలా అవుతాయండి. ఇక్కడ శివలింగం లేదు కానీ నాగేశ్వరుడు. సిద్ధినాథ్ మహాదేవ్ కాళీ మాత ఉగ్ర రూపం. మరి అసలు ఉండరు. మరి గుహల్లో మనం ఏం అనలేము. శివలింగం సిద్ధినాథ్. ఇది గుహ వెళ్ళాలా వెళ్ళకూడదా? వినాయకుడు. చాలా బాగుంది. మాట్లాడటం ఇది మరి ఇది కూడా పెద్ద పర్సనాలిటీ లేదు, కొంచెం కష్టమేనండి వెళ్ళడం. ఓ మై గాడ్, చిన్నపిల్లలు అయితే వెళ్ళిపోతారు కానీ చూడండి చూడండి ఎలా ఉంది కూడా. మళ్ళీ కింద దిగారు. ఇంతేనా? సో ఇదేనండి. ఇంకేమో ఉందా ఇటు సైడ్? ఇటు సైడ్ ఇంకొందండి. మాతాజీకి అయితే తీర్థానాలు కానీ అది కూడా దారండి. ఇప్పుడు ఇక్కడ తీయలేదు కానీ చాలా అద్భుతం అండి. ఆవిడ గుజరాతీలో మనకి చక్కగా హిందీలో ఇంగ్లీష్లో కూడా మనకి తెలియజేసే ఇన్ఫర్మేషన్. అది కొంచెం పెద్ద అలా మహాదేవ్ వచ్చేసాను పైకి. చూడండి ఎలాగో ఎలాగో మెల్లిగా వచ్చాను కష్టపడి. సో జయశ్రీ కింద కలిసి మాతాజీ మనకి ఇలాగే వెళ్ళాలి. సిద్ధినాథ్ మహాదేవ్ అది. సో ఇంతేనండి. మొత్తం సోమనాథ్ జ్యోతిర్లింగ దేవాలయం కాకుండా మన సమీపంలో చాలా మహోన్నతమైన అద్భుతమైన హిస్టరీస్ అయితే ఉన్నాయి. పాండవాస్ కేవ్స్. సో గుహలు అన్నిటికి వెళ్ళాను. చాలా అద్భుతంగా అనిపించిందండి సోమనాథ్. స్పైసెస్. ఈరోజు ఫుల్ టైర్డ్ అయిపోయాను. ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒకటి తాగాలండి. పొద్దునండి మంచినీళ్ళు కూడా తాగలేదు. ఇదంతా ఆర్నమెంట్స్. సో చాలా బ్యూటిఫుల్ టెంపుల్స్ అయితే ఈరోజు విజిట్ చేశాను. మా రామ మందిరం, కాళీమాత, పాండవుల కేవ్, శంకరుడు అన్నీ కవర్ అయితే చేసేసాను. సో ఇవన్నీ కూడా మనకి సూర్య మందిర్ సమీపంలో ఇవన్నీ కూడా ఉంటాయండి.
సో అక్కడ హెలికాప్టర్ అది కూడా నాకు కనిపిస్తుంది. అక్కడ ఒక మందిర్ ఉంది. ఆ మందిర్కి ఎలా వెళ్ళాలి ఏంటది మనకు తెలియదు, కానీ ఇది మనకు చూపిస్తాను. అక్కడ ఒక మందిర్ కూడా ఉంది. సో నాకైతే టైం అనేది ఇప్పుడు లేదు. ఇది కూడా హెలికాప్టర్. సో చక్కగా సోమనాథ్ పర్యటన అయితే అయిపోయింది. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అబ్బా